హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో మనకి రీసెంట్గా టుడే అండ్ ఎస్టర్డే నుంచి అందరికీ కూడా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి. థర్డ్ పార్టీ కంపెనీస్ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ అలో పర్మిషన్స్ అని చెప్పేసి మనకి మనకి ఛానల్ డాష్ బోర్డ్లో వస్తుంది. లేదంటే కనుక వైటీ స్టూడియోలో పైన మనకి చూపిస్తుంది అనమాట. సో సెట్టింగ్స్లో మనకి అవి థర్డ్ పార్టీ నోటిఫికేషన్కి సంబంధించి మనకి పర్మిషన్స్ అలో చేయమని చెప్పి అయితే అందరికీ, అంటే మ్యాక్సిమం చాలామందికి అయితే వచ్చింది. ఇంకా రాని వాళ్ళకు కూడా మేబీ వస్తుంది. సో ఎక్కువగా మెయిన్ మానిటైజేషన్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చింది. మిగతా వాళ్ళకు కూడా ఈరోజు రేపు అనేది డెఫినెట్గా వస్తుంది. సో దానివల్ల అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దానికోసం అయితే మీరు యాక్చువల్గా నేను అది లెర్న్ మోడ్ది నేను వెంటనే క్లిక్ చేసేసాను. సో అది మీకు చూపించడం కుదరట్లేదు. ఆ నోటిఫికేషన్ యాక్చువల్గా ఇక్కడ ఉంది, ఇదిగోండి చూపిస్తున్నాను. You can now choose if you want to allow third party companies to use your content to train AI models in studio settings under third party training అని చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ అనమాట. సో అందరికీ కూడా వచ్చింది మ్యాక్సిమం చాలా మటుకు. సో దానివల్ల అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో అది మీనింగ్ ఏంటి అంటే కనుక, సో మన కంటెంట్ అంటే మన వీడియోస్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు యూస్ చేసుకుంటాము అని చెప్పి అయితే మనల్ని పర్మిషన్ అడుగుతున్నారనమాట. సో ఇది యూట్యూబ్ ద్వారా వచ్చిన పర్మిషనే. సో వాళ్ళైతే అలో చేశారు. బట్ అది మన ఇష్టపూర్వకంగా మనము ఇష్టమైతే వాళ్ళకి థర్డ్ పార్టీ కంపెనీస్కి వాళ్ళ ట్రైనింగ్ పర్పస్ మనం అలో చేస్తేనే వాళ్ళకి మన వీడియో అనేది వాళ్ళు యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అది మనకి ఇష్టం ఉంటే చెయ్యొచ్చు, లేకుంటే లేదు. సో కాకపోతే ఇక్కడ దాని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను దానికి. సో మనం వైటీ స్టూడియోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్కి వెళ్ళిపోవాలండి. సో నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మొబైల్లో చేసేవాళ్ళు క్రోమ్ యాప్లోకి వెళ్ళిపోయి డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని, సో మన వైటీ స్టూడియోకి వెళ్ళిపోయి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఛానల్కి వెళ్ళిపోయి అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇందులో ఇక్కడ మీకు కింద చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇదిగోండి థర్డ్ పార్టీ ట్రైనింగ్స్ అని చూపిస్తుంది కదా, థర్డ్ పార్టీ ట్రైనింగ్. సో ఇక్కడ థర్డ్ పార్టీ ట్రైనింగ్ అని చెప్పి ఉంది కదా. సో అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ అని ఇచ్చారు కదండి. సో మనం ఇక్కడ అలో యాక్చువల్గా ఇక్కడ మనకి టిక్ మార్క్ లేదు కదా. సో మనం ఇక్కడ అలో కొట్టాలి. సో అలో కొట్టిన తర్వాత సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఓన్లీ అని ఉంటుంది. సో ఇక్కడ యూట్యూబ్ కొన్ని కంపెనీస్ అనేది సెలెక్ట్ చేసి పెట్టిందనమాట. సో ఇవన్నీ సో మనకి ఇది యూట్యూబ్ సెలెక్ట్ చేసిన కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా. సో లేదు మనకి ఇలా మనకి నచ్చిన కంపెనీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ డన్ చేయాలి. లేదు అంటే కనుక ఇది మనం బ్యాక్కి వెళ్ళిపోయి, సో ఇదిగోండి ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ అని కింద ఉంది చూడండి, ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్. సో ఇది టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ సేవ్ అని కొట్టి డన్ చేసుకోవడమే. కాకపోతే ఇక్కడ మనం ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ అనేసరికి అన్ని కంపెనీస్ అనేసరికి ఇక్కడ సెలెక్టెడ్ కంపెనీస్ కాకుండా అందరికీ పర్మిషన్ ఇచ్చుకునే దానికన్నా సో మనం సెలెక్టెడ్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఇచ్చుకుంటే మనకు కూడా కొంచెం సేఫ్ ఐడియా ఉంటుంది. ఆల్ అనేసరికి ఏవేవి వస్తాయనేది మనకి తెలీదు కాబట్టి సో మ్యాక్సిమం ఇక్కడ ఇది యూట్యూబ్ సెలెక్ట్ చేసిన కంపెనీసే కాబట్టి కుదిరితే మనం అన్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి సో అన్ని కంపెనీస్ అమెజాన్, A1121 ల్యాబ్స్, ఆంథ్రోపిక్స్, యాపిల్, బైట్ డాన్స్, తర్వాత ఇక్కడ కోహీర్, IBM, మెటా, మైక్రోసాఫ్ట్, మిడ్ జర్నీ, సో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మీకు కుదిరినప్పుడు ఇక్కడ అవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని
అంటే మీకు ఏ కంపెనీ మీకు ఇష్టమవుతుంది అంటే మీరు మీ కంటెంట్ యూస్ చేయడానికి మీరు అలో ఇస్తారో సో వాటిలో సెలెక్టెడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ యూట్యూబ్ ఇచ్చిన కంపెనీసే కాబట్టి కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ యూట్యూబ్ సెలెక్ట్ చేసి పెట్టినవే కాబట్టి సో నేను ఇక్కడ సెలెక్టెడ్ కంపెనీస్లో ఇవి ఆల్ అన్నీ ఓకే చేసుకొని ఇక్కడ డన్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ సేవ్ చేసుకోవడమే, అంతే, సింపుల్ ఫ్రెండ్స్. సో ఇదైతే అయిపోయింది. వీ హ్యావ్ ట్రబుల్. ఓకే, ఇక్కడ ఏదో నాకు చిన్న షార్ట్ ట్రబుల్ అయితే వచ్చింది. సో నేను మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. అక్కడ డన్ అని చేస్తే సరిపోతుంది. అక్కడ సేవ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం అయితే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఇప్పుడు దీని నుంచి ఏదైనా యూజ్ ఉందా అంటే మనకి అదైతే ఇంకా ప్రజెంట్ ఇంకా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. సో కాకపోతే ఫ్యూచర్లో మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుందైతే అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మనకి యూట్యూబ్ సేఫ్ నోటిఫికేషనే వస్తుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. సో ఇది నేను అందువల్ల కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఏ మోడల్స్ వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్ మన వీడియోస్ అనేది యూస్ చేసుకుంటామని మాత్రమే అడిగారు ఇందులో.